హాయ్ హలో అందరికీ నేను మీ సాన్విక. వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ధృతి షణ్ముఖ వ్లాగ్స్. టుడే రెసిపీ మొక్కజొన్న దోశ. ఈ ఒక్క పిండి ఉంటే చాలు 4 రకాల టిఫిన్స్ చేసుకోవచ్చు. అది ఎలాగో చూసేద్దాం రండి. ముందుగా లేత మొక్కజొన్న కంకులను తీసుకొని దానిపైన ఉన్న పొట్టును తీసేసి గింజలను వలుచుకొని తీసుకోండి. ఇలా గింజల్ని వలుచుకున్న తర్వాత 4 కప్పుల మొక్కజొన్నలకి 1 కప్పు మినపప్పుని యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను 8 కప్పుల మొక్కజొన్నలని వేసుకుంటున్నాను. అంటే 2 కప్పుల మినపప్పుని యాడ్ చేసుకోవాలి. మొక్కజొన్నలని నానబెట్టుకోవాల్సిన అవసరం లేదు. పప్పుని ఒకదాన్ని నానబెట్టుకుంటే సరిపోతుంది. మనం దోసపిండికి 2 కప్పుల బియ్యం అయితే 1 కప్పు మినపప్పు వేస్తాం. ఇక్కడ మొక్కజొన్నకి జిగట ఎక్కువగా ఉంటుంది కాబట్టి 4 కప్పుల మొక్కజొన్నకి 1 కప్పు మినపప్పు వేస్తే సరిపోతుంది. ఇప్పుడు మినపప్పుని 2 టైమ్స్ వాష్ చేసుకొని 3 to 4 అవర్స్ నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇలా నానబెట్టుకున్న పప్పుని వడకట్టుకొని తడి లేకుండా చూసుకోండి. ఇలా వడకట్టుకున్న పప్పుని మొక్కజొన్నలతో కలిపి తీసుకోండి. మొక్కజొన్నలు మినపప్పు 2 సమపాలలో కలిసే విధంగా మొక్కజొన్నలని బాగా కలుపుకొని తీసుకోండి. ఇప్పుడు వీటిని ఫైన్ పేస్ట్ లాగా తయారు చేసుకోండి. మనం దోశ బ్యాటర్ని ఏ విధంగా అయితే ప్రిపేర్ చేస్తామో సేమ్ అదే విధంగా తయారు చేసుకోండి. ఇప్పుడు కొంచెం కొంచెంగా దోశపిండిని తీసుకొని స్టవ్ పైన దోశ పెనం పెట్టి 1 గరిటె పిండి వేసి చుట్టూ తిప్పుతూ దోశ వేసుకోండి. ఈ దోశకి నేను ఆయిల్ వేయలేదు. మీకు కావాలంటే ఆయిల్ని యాడ్ చేసుకోండి. దోశ బాగా కాలే వరకు ఉంచి బాగా కాలిన తర్వాత వేడివేడిగా సర్వ్ చేసుకోండి. ఈ దోశని కొబ్బరి పల్లి చట్నీతో కంటే టమాటా చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. సేమ్ అదే పిండిలో కాస్త సాల్ట్ని యాడ్ చేసుకొని బాగా కలుపుకొని దోశ ప్యాన్కి ఆయిల్ని అప్లై చేసుకొని చిన్న చిన్న సెట్ దోశలాగా వేసుకోవచ్చు. ఈ సెట్ దోశకి పైన కొత్తిమీర, క్యారెట్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసి మూత పెట్టి దోశలో ఉన్న స్టీమ్ అంతా పోయే వరకు ఉడికించుకొని ఒకవైపు బాగా కాలిన తర్వాత మరొక వైపు తిప్పి కాల్చుకొని వేడివేడిగా టమాటా చట్నీతో సర్వ్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇదే పిండిని కొంచెం చిక్కగా తీసుకొని ఊతప్పంలా వేసుకోవచ్చు. దోశ ప్యాన్కి ఆయిల్ రాసి పిండిని కాస్త మందంగా పోసుకొని కట్ చేసిన ఆనియన్, క్యారెట్, కొత్తిమీర, మీకు కావాలి అంటే టమాటాని కూడా యాడ్ చేసుకోవచ్చు. దీనిపైన 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని అప్లై చేసి ఒకవైపు మాత్రమే కాల్చుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోండి. మొక్కజొన్నల్ని దోశ బ్యాటర్లా కాకుండా కాస్త గట్టి ముద్దలా ఫైన్ పేస్ట్లా చేసుకొని తీసుకోండి. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, సన్నగా కట్ చేసిన ఆనియన్స్, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా ఇవన్నీ సన్నగా కట్ చేసి వేసుకోండి. రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని ఈ పిండి ముద్దని ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ పైన డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని తీసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత చిన్న చిన్న చిట్టి గారెలు వేసుకోండి. గారెలు 2 వైపులా బాగా కాలి గోల్డెన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోండి. ఈ గారెలు గోల్డెన్ కలర్లోకి మారిన తర్వాత తీసి పెరుగు పచ్చడితో కానీ టమాటా చట్నీతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.